అప్పట్లో యూఎస్‌లో వరుసగా ఎన్నో నెలలు వారికి సన్మానం జరిగిందంటే ఈ సినిమా ఒక తర్వాత. 6 వీక్స్ అండి. ఓకే. 6 వీక్స్ ఎవ్రీ వీకెండ్స్ హ్మ్. అక్కడ అసలు యు అమెరికాలో 35 ఎంఎంలో థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ ఇదే శంకరాభరణం. శంకరాభరణం. బా! అంతకుముందు అంతా ఏదైనా సినిమాలు ఇండియాలో సినిమాస్ మంచి ఉన్నప్పుడు 16 ఎంఎం రీల్ ఉండేది. సార్. అది ఒక బ్యాంకెట్ హాల్స్ ఇలాంటివి బుక్ చేసుకుని అక్కడ వేసుకునేవారు. హ్మ్. 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 థియేటర్స్‌లో 35 ఎంఎం మాత్రం దండమూడి రామ్మోహన్ రావు గారని ఆయన యూఎస్ కొన్నారు. హ్మ్. నేను రిలీజ్ చేస్తాను ఇదని. హ్మ్. ఆ, ఆయనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లారు సార్. అక్కడ శంకరాభరణం నైట్స్ అని. హ్మ్. బాలు గారి ఫ్యామిలీ, విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, నాన్నగారు నాన్నగారు, మా మదరు, అలాగే మహాదేవన్ గారు, స్వామియాజులు గారు, వాళ్ళందరూ, సార్. మంజు భార్గవి గారు, వీళ్ళందరూ వెళ్ళారు. హ్మ్. ఆ, వెళ్ళి అక్కడ ప్రతి చోట వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ ఓకే. ఇంకా విపరీతంగా అప్లాస్ అన్ని చోట్ల. సార్. అది గండబిడ్డరాలు, తొడిగేడాలు, బా! ఇలాగా పెద్ద పెద్ద గిఫ్ట్స్, హ్మ్. ఇవన్నీ బహుమతులు ఇవన్నీ ఇస్తూ ఆ, అక్కడ అక్కడ కూడా మంచి సక్సెస్ అయిపోయిందండి అది తర్వాత. అది యాక్చువల్‌గా 99 టీవీ అని ఒక ఛానల్ ఉంది సార్. ఉమ్. మాకు అక్కడ క్రియేటివ్ హెడ్ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు, అవును ఆ! అవును అవును. అయితే ఆయన నాకు చాలా కొత్త అంటే జర్నలిస్ట్‌గా నా కెరీర్ చాలా కొత్తలో నేను చెప్పేది 2014, 13 టైం నేను చెప్తున్నాను. ఉమ్. అజరామరం అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఉమ్. మన ఓల్డ్ క్లాసిక్స్ మూవీస్ గురించి స్క్రిప్ట్ రాయాలన్నమాట. ఆయన ఏ రోజు నా వద్దకు వచ్చేవారు కాదు, స్క్రిప్ట్ చూసేవాళ్ళు గారు. ఆన్ ఎయిర్ అయినాక ప్రోగ్రామ్ చూసుకొని పక్క రోజు పిలిచి బాగుంది, బాగలేదు, ఏం కరెక్ట్‌గా రాశాను, ఏం కరెక్ట్‌గా రాయలేదు చెప్పేవారు. అలా ప్రతి వారం ఒక సినిమా ఉంటుంది. సడన్‌గా ఒక వారం శంకరాభరణం వచ్చింది లిస్ట్‌లోకి. ఉమ్. ఆయన వచ్చి కుర్చీ కూర్చున్నాడు పక్కన. కదలట్ల. "ఏం సార్ ప్రతి సినిమాకి రారు సార్ మీరు, ఏం సార్" అంటే, "ప్రతి సినిమా వేరు, శంకరాభరణం వేరు. ఈ సినిమా గురించి ఒక్క మాట అటు ఇటు అయినా నీ కెరీరు, నా పరువు." ఆయన ఉన్నట్టు చెప్పారు. మొహమ్మద్ చెప్పేస్తాడు ఆయన. అవును. ఆ. సో నువ్వు రాసే ప్రతి లైను, నువ్వు రాసే ప్రతి మాట నేను చూడాలి. అసలు ఈ మూడో వ్యక్తి చూడకూడదు. మన ఇద్దరి దగ్గర ఫిల్టర్ అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ కూర్చోబెట్టి చెప్పారు. ఎందుకంటే రాజా, శంకరాభరణం తరువాత ఉమ్. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మ్యూజిక్ క్లాసుల్లో జాయిన్ చేయడం, మన సంగీతాన్ని బతికించుకోవడం, ఉమ్. అది ఒక చరిత్ర. అందరూ ఏంటంటే సంగీతం బతికింది, ఒక ఆర్ట్ని ఒక సినిమా బతికించిందంటే అది ఒక చరిత్ర. ఎస్, అది ఇదే మాట చెప్పారండి అప్పట్లో. సార్. చెప్పేవారు కొంచెం కొంచెం పెద్దలు వీళ్ళందరూ. ఉమ్. మీరు అన్నట్టు ఇప్పుడు సంగీతం మాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళకి బతుకు తెరువు మళ్ళీ స్టార్ట్ అయింది. కరెక్ట్. అలాగే సాగర సంగమం తర్వాత అండి, సార్. అప్పుడు దాకా ఆడవాళ్ళే ఎక్కువ క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకునేవారు, ఉమ్. మగవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మగవాళ్ళందరూ క్యూ కట్టారంటే ఎక్కడ డ్యాన్స్ మాస్టర్ల దగ్గరికి. సార్. అది భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ నేర్చుకోవడానికి వాళ్ళందరూ ఒక సన్మానం తర్వాత. సార్. వాళ్ళ అసోసియేషన్ అందరూ కలిపి విశ్వనాథ్ గారికి, నాన్నగారికి, వీళ్ళందరికీ ఇది విశ్వనాథ్ గారు అదే అనుకునేవారు అనమాట. ఇంత ఇంత ఇంపాక్ట్ ఉంటుందా సినిమా దీనికి, కరెక్ట్ సార్. ఎంతోమందికి లైఫ్ లైఫ్ దొరికిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది మనకి ఉమ్. అనేవారు ఆయన. అంటే ఆ మాటలు వింటున్నప్పుడు సార్ ఆ, కాళ్ళు వణికాయి, అదే చేతులు వణికాయి. ఆ సినిమా గురించి 4 మాటలు రాయడానికే నాకు ఇంత వణికిపోతుంటే అదే అసలు ఈ మహానుభావులు అందరూ కలిసి ఆ సినిమా ఎలా తీశారనిపించింది ఎన్నో వండర్స్ అండి ఆ సినిమాకి, సార్. ఎన్నో వండర్స్. తమిళనాడుకి ఫస్ట్ టైం ఇది మన సౌందరరాజన్ గారు, అది మన సుందరరాజన్ గారు ఆర్టిస్ట్, సార్. ఆయన మనోరమ గారు ఇద్దరు కలిపి, మనోరమ గారు ఎప్పుడు ప్రివ్యూ ఉంటే అప్పుడు వచ్చేసేవారండి, ఉమ్. చూసి ఏడ్చేసేవారు. నాగేష్ గారు ఉమ్. వీళ్ళందరూ అక్కడ నడిగర సంఘం అని అక్కడ దాంట్లో వేసేవారు ఎక్కువ, సార్. వాళ్ళే తెలుసుకుని వచ్చేసేవారు. ఉమ్. ఇంకా ఏ షో వేసినా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ షోలు ఇవన్నీ మాకు ఏంటి 100 షోలు పైన ఒక ప్రింట్ అరిగిపోయిందండి, సార్. కొనేనాదుడు లేడు. ఉమ్. వీళ్ళందరూ అద్భుతం అద్భుతం అని. ఉమ్. తర్వాత వాళ్ళు తమిళనాడు మేము ఇద్దరం కొంటాం అని వాళ్ళిద్దరు కొన్నారండి. 6 లక్షలకు ఎంతకో ఉమ్. కొంటే అప్పట్లో సెన్సేషనల్ అండి తమిళనాడు. సార్. తెలుగు సినిమా ఉమ్. సిటీలో 4 థియేటర్లు 100 డేస్, కోయంబత్తూరు, మధురై, అలాగ రకరకాల థియేటర్స్ అక్కడ ఊర్లలో అక్కడ కూడా ఒక ప్రభంజనం. పెద్ద ప్రపంచం. సార్. ఇది దీనికి అన్నిటికన్నా మలయాళంలో
తెలుగు వెర్షన్ ఆడియో, సార్. అది డైలాగ్ వెర్షన్ అంతా. సాంగ్స్ సారీ అదంతా మలయాళం వెర్షను. సాంగ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ తెలుగు. ఓకే. అది. అది ఎవరు ఒక ఆయన మన ఏవిఎం వాళ్ళ తాలూకా. ఆయన పెద్ద మంచి డబ్బు గలవాడు బాగా. సినిమాలు ఇవన్నీ చేసి మొత్తం లాస్ అయిపోయాడు ఆయన. చాలా చాలా డౌన్కి వచ్చేసాడు ఆయన. ఆయన లాస్ట్ ఛాన్స్ చూద్దామని తీసుకున్నాడు. ఓకే. చేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. అది చేస్తే సెన్సేషనల్ హిట్ అండి అక్కడ. సార్. బట్ 4 వారాలకి ఇంకా ఆయన ఆనందం తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన పాపం. అయ్యా. సక్సెస్ చూడలేకపోయాడు ఆయన. పాపం. అదే అది ఇప్పటికీ మీరు మలయాళం కర్ణాటకకి దీనికే ఎంత వెళ్ళండి, అది మన శంకరాభరణం గురించి చెప్తే విపరీతమైన రెస్పాన్స్ ఉంటుంది. సార్. ఆ మధ్యన నేను ఒక మలయాళం అదే కొట్టారకర రవి అని వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళామండి. సినిమా ఫీల్డ్ ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్. వెళ్తే అక్కడ కొట్టారకర రవి చెప్పాడు మరి శంకరాభరణం ప్రొడ్యూసర్ ఈయన ఇదని. ఇంకా ఎంత వాళ్ళు తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు ఇలాగండి ఫుల్ రెస్పెక్ట్. ఇంకా అక్కడ ఎందా పడం సార్, ఎందే పడం ఎలాగాళ్ళు. అలాగే కర్ణాటకకి వెళ్తే సార్ అక్కడ ఇదంతా మాకు విశ్వనాథ్ గారు వీళ్ళందరూ మాకు ఇచ్చిన ఒక పెద్ద ఇంత పెద్ద సక్సెస్ తర్వాత విశ్వనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? ఏది శంకరాభరణం విషయంలో ముందుగా చాలా భయపడ్డారు. బట్ ఇంత పెద్ద సక్సెస్, ఇంత పెద్ద గౌరవం వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి? నిజంగా చాలా అదృష్టవంతులు ఉండే మనం అని అనేవారు నాన్నగారితో. ఇది నిజంగా ఇంతలా అవుతుంది అనుకోలేదు. ఏదో బాగానే ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఇంత ప్రపంచం సృష్టిస్తుందని అస్సలు ఊహించలేదు. అది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు చేయాలంటే. కరెక్ట్. ఎందుకంటే దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం చెయ్యాలి ఇది అని ఆయన ఆ భయం ఉండేది ఎక్కువ ఉండే ఆయనకి, విశ్వనాథ్ గారికి. ఎందుకంటే ఇది పీక్కి వెళ్ళిపోయింది. దీని నెక్స్ట్ మరి దానికన్నా ఎక్కువ ఊహించుకుని వస్తారు కదా ఎలాగా అనే ఇది కూడా ఉండేదండి ఆయనకి. ఇది సార్ ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ పర్టికులర్ సినిమా గురించి కాదు, అంటే సాగర సంగమం అవ్వచ్చు, లేదా శంకరాభరణం అవ్వచ్చు, సిరిసిరిమ అవ్వచ్చు, ఏ సినిమా గురించి అయినా సరే విశ్వనాథ్ గారు ఒక పాటను సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండేది? అంటే ఆయన లిరిక్ రైటర్ పక్కన కూర్చునేవారా, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చునేవారా? ఆ పదాలను ఎలా ఫిల్టర్ చేసేవాళ్ళు, ఎలా ఓకే చేసేవాళ్ళు? ఈ ప్రాసెస్ ఎలా ఉండేది? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఫస్ట్ ఇది అండ్ ఈయనతోటి అదే రైటర్స్ తోటి ఒక సిట్టింగ్ పెట్టేవారండి. సిచ్యువేషను ఇది, ఏ సిచ్యువేషన్లో ఆ పాట వస్తుంది, ఇది ఎలా ఉంటే బాగుంటుంది అని ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్కి వాళ్ళిద్దరికి కూడా ఇది చేసుకుని ఈయన పదాలు కూడా ఈయన ట్రిమ్ చేసినవి ఎన్నో ఉన్నాయండి. ఓకే. మళ్ళీ అంటే సజెషన్స్ తోటి మార్చి వాళ్ళతోటే చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఈ వర్డ్ ఉంటే బాగుంటుంది అని ఇలాగ. అలాగే డైలాగ్స్ కూడా అండి. డైలాగ్స్ కూడా రైటర్ రాసిన తర్వాత యాస్టిస్గా తీసేవాడు కదా ఆయన. ఒకసారి చూసి కొంచెం మార్పులు చేర్పులు, అక్కడికక్కడ ఇంప్రొవైజేషన్స్, అలాగే ప్రతి పాట అలాగే చేసేవాడు అండి ఆయన. ఒక చిన్న విషయం చెప్పాలి దీంట్లో. స్వాతిముత్యంలో దీప నేను యాక్ట్ చేస్తాను దాంట్లో, దీప హస్బెండ్గా వెంకటస్వామి అని క్యారెక్టర్. దీప ఫస్ట్ స్నానం చేస్తూ పాట పాడు అది ఉంటుంది. ఈ లోపల నేను వచ్చి ఒక చిన్న సీన్ తర్వాత కమల్ గారు ఆయన వచ్చి ఇది ఫ్లాట్గా స్టార్ట్ అవుతుందని విశ్వనాథ్ గారు అని ఇక్కడ చిన్న ఫోక్ సాంగ్ పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అప్పటికప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు, అంటే ముందే షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 9 గంటలకి ఇదంటే 8 ఆ టైంకి 7:30కి వచ్చేసారు అందరూ సెట్కి, అవుట్డోర్లో రాజమండ్రి దగ్గర. అప్పటికప్పుడు అని కమల్తోటి నాన్నగారితో డిస్కస్ చేశారు. ఇలాగ చిన్నది ఏదో చేస్తుంటే ఇప్పటికప్పుడు రికార్డింగ్ ఇది కదా, ఓ పని చేద్దాం అని కమల్ గారు ఆయన మీరు ఏదైనా ఫోక్ మీకు వచ్చింది చెప్పండి. ఎందుకంటే నాన్నగారు ఏదో ఫోక్స్ రిఫరెన్స్లు ఇచ్చారు కొన్ని. వెంటనే విశ్వనాథ్ గారు దానికి రాసేసారు. కమల్ గారు నయగరలో ఇది మన నాగరా ఉంటుంది కదా, నాగరా దీంట్లో టేప్లో పాడేశారు ఆయన. మేలు ఫిమేల్ 2 పాడేశారు, షూట్ చేశారు. షూటింగ్ అయిపోయింది. ఇళయరాజా గారు చూసి రీ రికార్డింగ్ అప్పుడు షాక్ అయిపోయారు. ఇదేంటిది ఇలా చేస్తే, ఇది ఇంత గొప్పగా ఎలా చేస్తారు అది అని. ఇప్పుడు నేను పాడిస్తాను చూడండి అని బాలు గారిని శైలజ గారిని పిలిపించి పాడిచ్చారండి అక్కడ. అలాగా
ఈ ఆయన ఎక్కడ కూడా పాటల్లో వీటిల్లో మొత్తం ఆమ్, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యారు కాదు. ఆయనకి ఏదో చిన్నది ఇది వస్తే అక్కడ అది బాగుంటుంది, అదే ఒక ఫోక్ అయితే బాగుంటుందని, ఉమ్, అది పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మామాని, అది అలాగా కొన్ని నా పదాలు నాన్నగారు అందించడం, కమలాసన్ ఏమో దానికి ఏమో పాడడం, ఉమ్, ఇది ఆయన ఇలాగా. ఆ, అలాగే డ్యాన్స్ మాస్టర్ అండి, అది సువి సువి పాట, ఉమ్, ఆయన అద్భుతమైన మూమెంట్స్ చేసి తీసుకొచ్చాడు. చేసేస్తున్నారు అక్కడ. ఆ, ఆ, శేషు గారు వాళ్ళ అసిస్టెంట్స్ వీళ్ళందరూ నేర్చేసుకుని, విశ్వనాథ్ గారు చూసి ఏంటిది అన్నారు పాట దీనికి సాగని. ఆయన అతను సాధారణ వ్యక్తి, ఒక అది అన్మెచ్యూర్డ్ క్యారెక్టర్ బ్రెయిన్ ఇది, అంతలాగా చేయకూడదని ఏం చేయాలనుకుంటుంటే కమల్ హాసన్ ఇద్దరు కూడా ఆయన ఆయన విశ్వనాథ్ గారు అలా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏదో ఒకటి ఆ పాట వేయమంటాం, మళ్ళీ ఊరిని ఆడడం, ఉమ్, అలాగే వచ్చేస్తుంది ఆ పాట.